హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము ఈ వీడియోలో మ్యాంగో పోహా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇట్లా జల్లెడ గిన్నె తీసుకోవాలండి. తీసుకొని అందులో పోహా వేసి శుభ్రంగా వాష్ చేయాలి. ఇలా 2 times వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మ్యాంగోని తీసుకుంటున్నానండి. ఇది పచ్చి మ్యాంగో కట్ చేసుకొని ఇది తురిమి పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్కైనా లంచ్ బాక్స్కైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనము రెగ్యులర్గా పోహా చేసుకునే కంటే ఇప్పుడు సమ్మర్లో ఇట్లా పోహా చేసుకుంటే మ్యాంగోతో చాలా బాగుంటుందండి. ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు వేసుకుంటున్నాను. ముందుగా పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక పోపు దినుసులు వేసుకున్నాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు మనము ఇందులో ఇందాక మనం తురిమి పెట్టుకున్న మ్యాంగోని కూడా వేసుకున్నాను. కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా వేసుకున్నాను. ఇదంతా కలిసేట్టుగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. అంతా కలిసేట్టుగా ఒకసారి ఫ్రై చేసుకొని ముందుగానే నానబెట్టి ఉంచుకున్న పోహాను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ సమ్మర్ స్పెషల్ మ్యాంగో పోహా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. నార్మల్ పోహా కంటే టేస్ట్ చాలా డిఫరెంట్ ఉందండి. అక్కడక్కడ పచ్చి కొబ్బరి పలుకులు తగులుతూ మ్యాంగో తగులుతూ చాలా డిఫరెంట్గా యమ్మీగా ఉందండి. మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. హలో, బాయ్.